ప్రైజ్ లార్డ్. కూడొచ్చిన మీ అందరికీ, యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అసలైన సత్యము రోమాపత్రిక 9వ అధ్యాయం యొక్క ధ్యానానికి ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క రోమాపత్రిక అధ్యాయ ధ్యానాలు, ప్రతి అధ్యాయము అందులో ఉన్నటువంటి ప్రతి వచనాన్ని మనం చదువుకుని వాటిని అసలైనటువంటి సత్యము ఏమిటి, ఏ ఉద్దేశంతో ఆ మాట పలకబడింది లేక రాయబడింది అనే సత్యాన్ని మనం అన్వేషిస్తూ ఉన్నాము లేక ధ్యానిస్తూ ఉన్నాము. ఇప్పటికే ఈ యొక్క అధ్యాయాలని ధ్యానిస్తున్నటువంటి వీడియోలు చూస్తూ వాక్యాన్ని ఆలకిస్తున్న మీ కొరకు, మీ ఆత్మీయ జీవితాల కొరకు, మీ అభివృద్ధి కొరకు, మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇది మరి ఇలాగున ప్రభు యొక్క కృపను బట్టి ప్రతి అధ్యాయాన్ని, వచనాలని మనం ధ్యానం చేస్తాం. కాబట్టి వీలైతే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని, అలాగే లైక్ చేయాలని, షేర్ చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఆత్మ సంబంధమైన ఈ వాక్యము కోసం ఎంతోమంది ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా చోట్ల వాక్యం అనేది మరి ఉండట్లేదు. లక్షలు పెట్టి పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేసి మరి స్పీకర్లను పిలుస్తూ ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి వర్తమానము, వాక్యం అందించకుండా కథలతోనూ మరి దీర్ఘకాలపు పదాలతోనూ శ్లోకాలతోనూ సమయాన్ని వృధా చేస్తున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యన ఈ వారంలో నేను కొన్ని సభలకు వెళ్ళటం జరిగింది. అక్కడ వాక్యం అందించడానికి వచ్చిన సేవకులలో కొంతమంది చెప్తున్న మాటలు విని చాలా బాధ వేసింది. ఎందుకంటే వాక్యము లేదు, కానీ కాలక్షేపం కొరకు ఏదో ఒక కథ, ఎవరో గురించి, ఏదో కుటుంబం గురించో, ఒక వ్యక్తి గురించో, వాళ్ళు మాట్లాడిన మాటల గురించో అలా చెప్తూ సాగదీస్తూ మరి సమయాన్ని వృధా చేస్తున్నారు. దానికి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చాలా ప్రయాసపడి ఆ సభలో ఏర్పాటు చేసిన వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి చూస్తుంటే చాలా బాధ, దుఃఖం వేస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మన యొక్క ఛానల్లో మనం వాక్యాన్ని సంపూర్ణంగా మరి మీకు వినిపించడం జరుగుతూ ఉంది కనుక మరి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని అసలు వాక్యంలో ఏమి రాయబడింది, దాని యొక్క అసలైన అర్థం ఏమిటి, మరి ఆ దైవజనుడు ఆ పత్రిక ఎందుకు రాశారు, ఏ ఉద్దేశంతో రాశారు అనేది మనం తెలుసుకోవటం ద్వారా మరింత ఆత్మీయంగా మనం వర్ధిల్లడానికి, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడడానికి, మన లోపాలు మనం సరిచేసుకోవడానికి, దేవునికి మరింత దగ్గర అవడానికి ఉపయోగపడతాయని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం రోమాపత్రిక 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. రండి. మొదటి వచనం నుంచి మనం ధ్యానం చేసే ముందు ఒక సంగతి ఇక్కడ మనము వినాల్సి ఉంది లేక ఆలోచించవలసి ఉంది. ఎందుకంటే ఆ మొదటి వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఇలా చెప్తా ఉన్నాడు, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు అని. ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు ఎందుకు పలుకుతున్నాడు అనేది మొదట మనం అర్థం చేసుకోవాలి. నాకు బహు దుఃఖం ఉన్నది, మానని వేదన కూడా కలుగుతుంది అన్నాడు. అనడమే కాదు, అక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదును అని తన యొక్క బహు దుఃఖాన్ని గురించి, తన వేదన గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నాడు. పౌలు గారికి ఎందుకు ఇంత దుఃఖం కలుగుతుంది, ఎందుకు ఆయన అంత బాధపడుతున్నాడు, అంత వేదన ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం నుండి 44వ వచనం వరకు కొన్ని వచనాలు మనం చూసినట్లయితే, ఆ కాలాల్లో, ఆ దినాల్లో బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నెబూకద్నెజర్ అనేటువంటి ఒక రాజు నివసిస్తూ ఉండేవాడు. ఆయనకి ఒక రోజున ఒక కల వచ్చింది. ఆయన అనుకుంటున్నాడు తన హృదయంలో, ప్రస్తుత కాలం గడిచిన తరువాత
ఏం జరుగుద్దా అనేటువంటి ఆలోచనలో పడి ఉన్నప్పుడు, అతను పడక మీద ఉన్నప్పుడు అతనికి ఒక దర్శనము వచ్చింది, లేక ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రతిమ ఆ రాజుకి, నెబుకద్నెజర్ రాజుకి కనిపిస్తూ ఉంది. ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ ప్రతిమ 4 రకాలుగా కనిపిస్తూ ఉంది. అదంతా ఒకే లోహంలో లేదు. తల బంగారము, దాని తర్వాత భుజాలు ఇత్తడి, తర్వాత ఇనుము, ఈ విధంగా కలిసి ఉంది. ఆ తరువాత పాదాలు ఇనుము మట్టి కలిసి ఉంది. 4 భాగాలుగా ఆ యొక్క విగ్రహము కనిపిస్తూ ఉంది. ఈ లోపల ఆ విగ్రహము వైపు అతను తేరు చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ చేతి సహాయం లేకుండా, అనగా ఏ మానవుడు కూడా ఇసరకుండానే ఒక రాయి వచ్చి ఆ పాదాల మీద పడిందంట, ఆ విగ్రహం యొక్క పాదాల మీద. ఎప్పుడైతే ఆ రాయి పడిందో ఆ విగ్రహము దంచబడిందంట, ముక్కలుగా చేయబడి, గుండగా కొట్టబడి, గాలికి పొట్టులాగా ఎగిరిపోయిందంట. ఇంతలో ఆ నెబుకద్నెజరు చూస్తుండగా ఆ పాదాల మీద పడినటువంటి ఆ చిన్న రాయి అది పెరుగుతూ పెద్దదవుతూ భూతలమంతా పెద్దదిగా అయిపోయింది. ఇది నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ. ఈ కళ గురించి అతని దేశంలో ఉన్న వాళ్ళని అడగటం జరిగింది. వారెవరూ చెప్పలేకపోయారు. కానీ ఆ దేశానికి బానిసలుగా వెళ్ళినటువంటి వారిలో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైనటువంటి దానియేలు ఆ కళ మర్మాన్ని తెలియచేయటం జరిగింది. ప్రియులారా, ఇక్కడ మీకు నేను చెప్పేది మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, దానియేలు గారు వివరిస్తూ చెప్తా ఉన్నారు, ఆ యొక్క విగ్రహము 4 భాగాలుగా కనిపిస్తుంది. ఆ 4 భాగాలు ప్రపంచాన్ని పరిపాలించే 4 సామ్రాజ్యాలకు సూచనగా ఉందని దానియేలు వివరణ ఇచ్చాడు. మొదటిది బబులోను సామ్రాజ్యము, రెండవది మాదీయ పార్సీకుల సామ్రాజ్యము, మూడవది గ్రీకు సామ్రాజ్యము, నాలుగవది రోమా సామ్రాజ్యం. ఈ 4 రాజ్యాలు కాలంలో పైన 3 రాజ్య కాలాలు అయిపోయిన తర్వాత 4వ రాజ్యం అనగా రోమా సామ్రాజ్యం అనేటువంటిది ఏదైతే భవిష్యత్తులో రాబోతుందో, ఆ రాబోతున్నటువంటి రోమా సామ్రాజ్యంలో ప్రజా పరిపాలన అనే ఒక వ్యవస్థ కూడా రాబోతుంది. అంటే ఇప్పుడు మన దేశం ఎలాగైతే ప్రజారాజ్యము, ఇంచుమించుగా ఆ రాజ్యం కూడా ఆ విధంగానే ఉంటుందన్నమాట. అందుకనే దాని పాదాలు కొంత మట్టి కొంత ఇనుము కలిసి ఏకంగా ఉండడం అనేది జరుగుతూ వచ్చింది. ఆ కాలంలో చేతి సహాయం లేకుండా వచ్చిన ఒక రాయి వాటన్నిటిని కూడా ఎగరగొట్టి ఇది భూతలమంతా విస్తరించిపోయింది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దానియేలు గారు తెలియజేస్తున్న మాట చూడండి. 2వ అధ్యాయము దానియేలు గ్రంథము 40వ వచనం. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగగొట్టును కదా, ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. పాదములను వేలును కొంత మట్టుకు కొమ్మరి మట్టిగాను కొంత మట్టుకు ఇనుపదిగాను ఉన్నట్టు తమరికి కనబడిను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసినట్టున్న కనబడిను గనుక ఆ రాజ్యములో అలాగుండునందున ఆ రాజ్యము ఇనుము వంటి బలముగలదై ఉండును. పాదముల వేళ్ళు కొంత మట్టుకు ఇనుపవిగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్టు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును. ఇనుము బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలనే మనుష్య జాతులు మిళితమై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పసకయుందురు. ఆ రాజుల కాలములో
పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవ్వరికీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగముల వరకు నిలుచును. దేవునికి స్తోత్రం కలుగాను. ఇది 4వ సామ్రాజ్యం. అక్షరాల ప్రియులారా, రోమా సామ్రాజ్యంలోని ఆనాడు రోమీలు పరిపాలించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాజ్య పాలన పరిస్థితుల్లో ఆయన కూడా ఈ భూలోకంలో జన్మించటం, ఆ తరువాత రోమా సామ్రాజ్యము ఇంకా ఏలుతూ ఉన్నటువంటి ఆ దినాలలో యేసు ప్రభువారు శిలువ మరణము పొందటం ద్వారా దేవుని రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడింది. గమనించండి, దేవుని రాజ్యము ఎప్పుడు స్థాపించబడతాదో దేవుడు నెబుకద్నెజరుకి తెలియజేశాడు. ఈ లోకాల్లో ఉన్నటువంటి రాజ్యాలన్నిటినీ కూడా అది పగలగొట్టుతుంది, ఈ రాజ్యం విస్తరిస్తుంది. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, ఆ రాజ్యము నాశనము లేనిది అన్నాడు. అంతేకాదు, ఆ రాజ్యము పొందిన వారికి అది చెందుతుంది అని కూడా చెప్పాడు. చూడండి, ఎవరికి పడితే వారికి ఈ రాజ్యము చెందదు, కానీ అది పొందిన వారికి, ఆ రాజ్యాన్ని స్వీకరించిన వారికి మాత్రమే అది చెందుతుంది. ఆ రాజ్యమట నాశనము లేని రాజ్యము, అది దేవుని రాజ్యము అని దేవుడు నెబుకద్నెజరుకి తెలియచేయటం ఈ యొక్క అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంది. విచారం ఏమిటి అని అంటే, అపోస్తలుడైన పౌలుకున్న దుఃఖము, మానని వేదన ఎందుకు కలుగుతుందంటే, దేవుడు స్థాపించినటువంటి ఈ రాజ్యములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము ద్వారా స్థాపించబడినటువంటి ఈ రాజ్యములో భూలోకములో ఉన్నటువంటి అనేక జాతుల వారు చేరిపోతున్నారు. కానీ ఏ జాతిలోనైతే యేసుక్రీస్తు వారు పుట్టారో, ఏ జాతి మధ్యన అయితే దేవుని రాజ్యము స్థాపించబడిందో, ఆ జాతి ఇశ్రాయేలు జాతి రక్షణ పొందకుండా రక్షణకు దూరంగా ఉంది. అందుచేత అపోస్తలుడైనటువంటి పౌలు గారికి తన జాతిని గురించి మానని వేదన, బహుదుఃఖము అతనికి కలుగుతుందని ఆయన చెప్తా ఉన్నాడు. ఈ రోమీయులకు రాసిన పత్రిక ఇప్పటి వరకు మనం 8 అధ్యాయాలు ధ్యానిస్తూ వచ్చాం. 8 అధ్యాయాలు అతను మాట్లాడుతూ వచ్చాడు. మనిషికి ఏ విధంగా పాపము పోతుందో, ఏ విధంగా రక్షణ పొందగలుగుతాడో, ఏ విధంగా నీతిమంతుడిగా చేయబడతాడో, ఎవరు నీతిమంతులుగా చేయబడతారో ఆయన చాలా తేటగా ఈ 8 అధ్యాయాలు వివరించుకుంటూ వచ్చాడు. ప్రియులారా, వివరించుకుంటూ వచ్చి చివరికి అతను అంటున్నాడు, నాకు బహుదుఃఖము కలుగుతుంది, మానని వేదన కలుగుతుంది. నేను నిజమే చెప్తున్నాను, పరిశుద్ధాత్మ యందలి నేను సత్యమే చెప్తున్నాను, నేను చాలా దుఃఖపడుతున్నాను అంటున్నాడు. అంటే ఇశ్రాయేలులను గూర్చినటువంటి భారము తన జాతి యొక్క రక్షణ కొరకు పౌలు గారు దుఃఖిస్తూ ఉన్నాడు. తన ప్రజల రక్షణ పొందుకోవట్లేదు. ఏ జాతిలో పుట్టాడో ఆ జాతి దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నందున వాళ్ళు నశించిపోతున్నారని, వాళ్ళు రేపొద్దు నరకంలో పడిపోతారని వారి రక్షణ కోసం పౌలు గారు తప్పిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మనలో ఎంతమంది మన జాతి కొరకు మనం దుఃఖిస్తున్నాము, ఎంతమంది మనం ప్రార్థన చేస్తున్నాం? ప్రియులారా, ముఖ్యంగా మనందరిది భారత జాతి. మనందరిది ఏ జాతి? భారత జాతి. ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడు భారతీయుడు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, వాళ్ళ కులం ఏదైనా, వాళ్ళ మతం ఏదైనా, ఈ రక్షణలోనికి రావాలి. ఎందుకంటే ఇదే రక్షణని, ఇదే దేవుని రాజ్యమని, ఈ రాజ్యంలో చేర్చబడిన వారు నిత్య జీవంలో చేర్చబడతారని, నిత్య నరకాన్ని తప్పించుకుంటారని మనకందరికీ తెలుసు. కానీ విచారకరం ఏంటంటే మన దేశంలో ఉన్న అందరికీ ఈ విషయము తెలీదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా అర్థం చేసుకోలేని పరిస్థితి. ప్రియులారా, మరి ఈ రాజ్యంలో చేరలేని పరిస్థితి నేడు మన భారతదేశంలో కనపడుతుంది. కనుక మన భారతదేశం యొక్క రక్షణ కొరకు వీళ్ళందరూ రక్షించబడాలని ప్రార్థన చేయాలి. వీలైనంత మట్టుకి వారికి సువార్త, ఈ వాక్యము మనము వారికి అందించాలి. మరి వాళ్ళు వినగలిగితే వారికి మనం చెప్పాలి. ఈనాడు మనం కరపత్రాలు పట్టుకెళ్ళి చాలామంది వీధుల్లో
గ్రామాల్లో తిరిగి మరి పంచుతూ ఉన్నారు. సువార్త పత్రికలు యేసయ్య నమ్ముకోండి, దేవుని రాజ్యంలో చేర్చబడండి, పరలోకానికి చేరతారని వాళ్ళు చెప్తున్నారు. కానీ అలాంటి వాళ్ళని అడ్డగించి మరి వాళ్ళని కొట్టడము, తిట్టడము, ఆటంకాలు పరచడం అనేది మన దేశంలో మనం చూస్తున్నాం. అయితే నేను ఇంతకుముందే మీకు చెప్పాను, పోయిన అధ్యాయంలో ధ్యానంలో మనం ఈ మాటలు విన్నాం. ఎందుకంటే ఒక కరపత్రిక ఇచ్చినంత మాత్రాన ఒక వ్యక్తి మారిపోడు. ఏమండి, కొన్ని మాటలు ఒక వ్యక్తి విన్నంత మాత్రాన అతను మారిపోడు. కానీ దేవుని చిత్తములో, దేవుని ఏర్పాటులో లేకపోతే ఆ వ్యక్తి దేవుడి సన్నిధికి రాలేడు అని చెప్పిన మాట ఎందుకొరకు చెప్తున్నానంటే, కొంతమంది ఇది మత మార్పిడి అని అనుకుంటూ ఉన్నారు. ఏదో ఇది అనుకుని వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు. కనుక అలాంటి వారికి వచ్చే నష్టం ఏమీ లేదు. అందరూ దేవునిలోనికి రాలేరు, అందరూ క్రైస్తవులు కాలేరు, మీరేమీ ఇబ్బంది పడనవసరం లేదు, ఆటంకపరచవలసిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి మన దేశంలో ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు కరపత్రాలు కూడా పంచలేని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మనం మన ప్రార్థన సమయాల్లో మన దేశ ప్రజల కోసం, మన జాతి ప్రజల కోసం, మన జాతి అంటే మన దేశం మాత్రమే కాకుండా మనకి ఒక కులం అనేది ఒకటి, ఒక గజ్జి తామర ఏదో మనకి వంద మొత్తానికి ఈ దేశంలో. కనుక అది పోదు, అది పోగొడతామంటే పోదు. అది కొంతమంది పోగొట్టుకోవాలనుకుంటే కొంతమంది మళ్ళీ దాన్ని పుట్టించేవాళ్ళుగా, అంటే డిలీట్ చేస్తుంటే ఒకళ్ళు మళ్ళీ రీసెట్ చేసేవాళ్ళు కనపడుతున్నారు మన దేశంలో. కాబట్టి ఈ మన యొక్క జాతి ప్రజల కోసం, మన కులస్తుల కొరకు మనం ప్రార్థించాలి. వీలైనప్పుడు, సాధ్యమైనప్పుడు మన ప్రజలు వింటే మన ఇంటిలో ఉన్నటువంటి మన ఇంటి వారికి, నేను ఎప్పుడు ఇదే చెప్తున్నాను, మన ఇంటి వారికి మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎవరికో అవసరం లేదు, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి, మన రక్త సంబంధులకి, మన బంధువులకి మనం సువార్త చెప్పుకుని వీలైనంత మట్టికి, సాధ్యమైనంత మట్టికి అనేక మంది రక్షణ పొందుకుని దేవుని రాజ్యంలో వాళ్ళు చేర్చబడితే నిత్య నరకాన్ని వాళ్ళు తప్పించబడతారు. కాబట్టి అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క వేదన ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలులోనే పుట్టాడు, కానీ వారు యేసుక్రీస్తుని అంగీకరించలేదు. కాబట్టి ఈ రాజ్యంలో వారు చేర్చబడట్లేదు. కాబట్టి ఆ ప్రజల గురించి అతను వేదన పడుతున్నానని చెప్తూ ఉన్నాడు. చూడండి 3వ వచనం, రోమేలుకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడినై ఉండగోరుదును. చూడండి, పౌలు గారు అంటున్నాడు, నా ప్రజలందరూ రక్షణ పొందుతారు అంటే, దేవుడు వీళ్ళందరినీ రక్షిస్తాను అంటే, నేను ఒక్కడిని నరకానికి వెళ్ళిపోవటానికైనా సరే నేను సిద్ధమే అంటున్నాడు పౌలు గారు. ఎక్కడికి వెళ్ళిపోతాడంటే అండి, శాపగ్రస్తుడిని అవ్వాలనుకుంటున్నాను అంటున్నాడు. ఇశ్రాయేలులందరూ రక్షణ పొందితే వాళ్ళందరినీ రక్షిస్తాను, మరి వాళ్ళ యొక్క శిక్ష ఎవరు భరిస్తారు? వాళ్ళ పాప శిక్ష ఎవరు భరిస్తారు అంటే నేను భరిస్తాను అన్నట్టుగా పౌలు గారు అంటున్నాడు. నేను శాపగ్రస్తుని అవుతాను వాళ్ళ కోసం అంటున్నాడు. అంటే ఎంత భారం కలిగి ఉన్నాడు. మనకి ఏమైనా భారం ఉందా? ఏమండి, మన అన్నయ్య దేవుని నమ్మకపోయినా, మన తమ్ముడు దేవుని నమ్మకపోయినా, మన ఇంటివారు దేవుని సన్నిధికి రాకపోయినా, మన కుటుంబ సభ్యులు మందిరానికి రాకపోయినా, నమ్ముకుని కూడా దేవుని సన్నిధికి రాకపోయినా మనకి సీమ రెక్కంత బాధ మనలో చాలామందికి లేదు. ఎవరికి బాధ ఉండట్లేదండి. ఎందుకు అలాగా అంటే, మీ కళ్ళు ఇంకా తెరవబడలేదు, బహుశా మీకు కూడా రక్షణ లేదేమో, అందుకే మీకు భారం లేదు. మీ కళ్ళు తెరవబడి ఉంటే అప్పుడు మీకు ఎదుటివారి యొక్క నాశనము మీ కళ్ళ ముందు కనపడుతుంది. ఇప్పుడు పౌలు గారికి ఇశ్రాయేలుల యొక్క నాశనము ఆయన కళ్ళ ముందు కనపడుతుంది. వాళ్ళ అగ్నిగుణంలో పడిపోతే ఎలాగా కాల్చబడి ఎలా యాతన పడతారో తన కళ్ళ ముందు అతను చూడగలుగుతున్నాడు, ఊహించగలుగుతున్నాడు. అందుకనే తన కుటుంబం పట్ల భారం ఉంది, బాధ్యత ఉంది. ప్రియులారా, మనకు అలాంటి భారం ఉందా? ఇక్కడ శాపగ్రస్తుడిని అవడం అంటే అర్థం ఏంటంటే నరకానికి పోవడం అని అర్థం. చూడండి, మత్తయి సువార్త
25వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవిడి. చూడండి, అర్థమైంది కదా మీకు? తీర్పు దినాన్న ప్రజలందరినీ కూడా దేవుడు యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చేటప్పుడు 2 గుంపులుగా చేస్తాడట. గొల్లవాడు మేకలను గొర్రెలను వేరు చేసినట్లుగా పరలోకానికి వెళ్ళేవారిని నరకానికి వెళ్ళేవారిని వేరుపరుస్తాడట. పరలోకానికి వెళ్ళేవారిని నీతిమంతులు అని పిలిచాడు ఆయన. వాళ్ళని లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఈ నిత్య జీవంలోనికి మీరు వెళ్ళిపోండి అని గొర్రెలకు చెప్పాడు. ఇక మేకలు అనబడిన వారి వైపు చూసి, ఆ ఎడమ వైపున ఉన్నటువంటి మేకలు అనబడిన వారిని చూసి, శపింపబడిన వారులారా అన్నాడు. శపింపబడిన వారికి ఏం దక్కింది? ఏమండి? నీతిమంతులకేమో నిత్య జీవం దక్కింది, శపింపబడిన వారికి ఏం దక్కింది? నిత్య నరకము దక్కింది. అందుకనే శాపము అంటే అర్థం ఏంటంటే నిత్య నరకం అని అర్థం. అపోస్తలుడైన పౌలు గారు ఇశ్రాయేలుల యొక్క రక్షణ కొరకు అవసరమైతే ఆ శాపాన్ని నేను భరిస్తాను, నా ప్రజలందరూ రక్షణ పొందాలి అని అనుకుంటున్నాడు. ప్రియులారా, మన ప్రజల రక్షణ కొరకు మనం ఏమైనా భరించగలుగుతున్నామా? కనీసం నిందలు భరించలేం. ఒక వ్యక్తిని ప్రభు సన్నిధికి నడిపించడానికి, అమ్మో వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు నిందిస్తున్నారు, వాళ్ళు వినట్లేదు కాబట్టి నాకెందుకులే అని అనుకుంటాం. ఏమాత్రం ఓర్పు సహనం ఉండదు. వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించాలనేటువంటి ఆలోచన ప్రియులారా మనలో చాలామందికి ఉండదు. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఏకంగా నేను నరకాన్నైనా భరిస్తాను, నా ప్రజలందరూ రక్షణ పొందుకోవాలి అని అంటున్నాడు. చూడండి, 9వ అధ్యాయం, రోమేలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారులను వాగ్దానములను వీరివి. పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. దేవునికి స్తోత్రం కలుగాక. ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలులట వీరు పితరులు. ఈ ఇశ్రాయేలు మాకు పితరులు. శరీరాన్ని బట్టి క్రీస్తు ఈ ఇశ్రాయేలులోనే పుట్టాడు. దేవుని యొక్క వాగ్దానాలు, అర్చనాచారులు, మరి ఇవన్నీ కూడా నిబంధనలు, ధర్మశాస్త్రము, ఇవన్నీ కూడా వీళ్ళకే ఇవ్వబడ్డాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ఇశ్రాయేలులు దేవుని రాజ్యములో చేర్చబడలేదు. యేసుక్రీస్తును నమ్ముకోవట్లేదు. యేసుక్రీస్తు ఎవరు అంటున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు గురించి చెప్తూ ఆయన 5వ వచనంలో అన్నాడు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తును సర్వాధికారి అయినటువంటి దేవుడిగా అపోస్తలుడైన పౌలు ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ ఇశ్రాయేలులు ఆయన దేవుడిగా కానీ, రక్షకుడిగా కానీ, మెస్సియాగా కానీ వాళ్ళు అంగీకరించలేదు. కనుక వాళ్ళు నాశనం అయిపోతున్నారని చెప్పి వాళ్ళ గురించి ఆయన బాధపడుతున్నాడు. వాళ్ళకి ఇచ్చినట్టు ఆధిక్యతల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదివితే, ఇశ్రాయేలులు అందరూ ఇశ్రాయేలు కాదు, అబ్రహాము సంతానమైనంత మాత్రమున అందరూ అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. ఇక్కడ పౌలు గారు క్లియర్గా ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలులోనైనా
ఇశ్రాయేలు కాని వారిలోనైనా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో వారు మాత్రమే దేవుని పిల్లలు అనబడతారు అనే విషయాన్ని ఆయన ఇక్కడ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అందుకని అన్నాడు, ఇశ్రాయేలు అయినంత మాత్రమున అందరూ ఇశ్రాయేలులు కాదు, అబ్రహాము సంతానమైనంత మాత్రమున అందరూ అబ్రహాము సంతానం కాదు అంటున్నాడు. ఎందుకని? అబ్రహాముకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇస్సాకు కంటే ముందు ఇస్మాయిల్ అని ఒక కుమారుడు ఉన్నాడు, అగరకు పుట్టిన కుమారుడు. మరి అతను కూడా అబ్రహాము సంతానమే కదా. మరి అతను అబ్రహాము సంతానముగా ఎందుకు లెక్కించబడలేదు? ఎందుకు చెప్పబడలేదు? ఆ తరువాత ఇస్సాకును కనిన తర్వాత మరి కొంత అబ్రహాం గారు మరొక స్త్రీని, కెతూరా అనేటువంటి మరొక స్త్రీని ఆయన వివాహం చేసుకుంటే ఆయనకి మరి కొంతమంది సంతానం కలిగారు. వాళ్ళు కూడా అబ్రహాము సంతానమే కదా. మరి అయితే వాళ్ళు అబ్రహాము సంతానం అని ఎందుకు రాయబడలేదు అని అంటే, ఇక్కడ ఇశ్రాయేలు జాతిలో పుట్టినంత మాత్రాన అందరూ దేవుని సంబంధులు కాదు. ఎందుకంటే ఇశ్రాయేలులు దేవుని సంబంధులుగా ఎంచబడ్డారు. మొదట దేవుడు అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. దేవుడు యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావటానికి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు, ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ముందు అబ్రహాము యొక్క సంతానాన్ని, ఆ సంతానములో యేసై పుట్టి తన కార్యాన్ని నెరవేర్చి ఇప్పుడు దేవుని రాజ్యాన్ని స్థాపించాడు. ఏ జాతిలో పుట్టాడో ఆ జాతి ప్రజలు దేవుని యొక్క రాజ్యముగా వాళ్ళు ప్రకటించబడుతూ వచ్చారు. కానీ ఇక్కడ పౌలు గారు ద్వారా దేవుడు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు ఏంటంటే, అందరూ ఇశ్రాయేలు అందరూ నిజానికి ఇశ్రాయేలు కాదు. అబ్రహాముకు పుట్టినంత మాత్రాన అందరూ కూడా అబ్రహాము సంతానము కాదు. మరి ఎవరు? ఇస్సాకు వలనైనది నీ సంతానం అన్నాడు. అంటే ఇస్సాకు ఎవరు? వాగ్దానం ద్వారా పుట్టినవాడు. ఎలా పుట్టాడండి? వాగ్దానం ద్వారా పుట్టాడు. ఇస్మాయేలు ఎలా పుట్టాడు? మామూలుగా నీకు నాకు మన అందరికీ ఎలాగైతే పిల్లలు పుడుతున్నారో శరీర సంబంధంగా పిల్లలు పుట్టారు. ఇస్మాయేలు పుట్టాడు. ఆ తరువాత ఇస్సాకు ఎలా పుట్టాడు? వాగ్దానాన్ని బట్టి పుట్టాడు. కాబట్టి వాక్యం ఏం తెలియజేస్తూ ఉంది? పౌలు గారు ఏం తెలియజేస్తూ ఉన్నాడు అంటే, విశ్వాస సంబంధులే, వాగ్దాన సంబంధులే దేవుని రాజ్యములో కూడా సంబంధులు అవుతారు, దేవుని బిడ్డలు అవుతారు. వాళ్ళు దేవుని రాజ్యం అవుతారు. అంతేగాని ఇశ్రాయేలులు కాదు. ఇశ్రాయేలులో ఉన్న వాళ్ళందరూ ఇశ్రాయేలులు ఎవరు? కొంతమంది మాత్రమే, శేషం మాత్రమే అనే సంగతి పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా కిందకి చదువుదాం. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే మీదిటికి సమయమునకు వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును. అంతేకాదు రెబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకను పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఎంత క్లియర్గా ఇక్కడ చెప్తున్నాడో చూడండి. ఏర్పాటు అనే విషయం ఏంటండి? ఏర్పాటు విషయం. రెబ్కా అనేటువంటి మన తల్లి, రెబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఆమె గర్భంలో 2 బిడ్డలు ఉన్నారు, కవల పిల్లలు. వారిలో వాళ్ళు ఇంకా పుట్టి ఒకరికొకడు ఎరకముందే, కీడైనను మేలైనను తెలియకముందే దేవుడు చెప్తా ఉన్నాడు. రెబ్కామ్మకు చెప్పాడు. ఎందుకంటే ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ పిల్లలు పెనుగులాడుతూ ఉంటే ఆ నొప్పి భరించలేక ఆమె దేవునికి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు, అమ్మా నీ గర్భంలో 2 జనాంగాలు ఉన్నాయని చెప్పాడు. అప్పుడే చెప్పేశాడు దేవుడు. చూడండి ఒకసారి, ఆది కాండము 25వ అధ్యాయము 22వ వచనం. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి కనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను 2 జనములు నీ గర్భములో కలవు,
2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగునెను. ఇదిగో ఇదే మాట అపోస్తలుడైన పౌలు గారు ఈ రోమీయులకు రాసిన పత్రిక ఈ 9వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఏర్పాటు వలన జరిగింది అంటున్నాడు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవడం ఏంటి? చెప్పాలంటే చిన్నవాడే పెద్దవాడికి దాసుడు అవ్వాలి కదా. పెద్దోడికే కదండి ఎవరైనా లోబడవలసింది. కానీ చిన్నవాడికి పెద్దవాడు దాసుడు అవడం ఏంటంటే ఇది దేవుని ఏర్పాటు వల్ల జరుగుతుంది అన్నాడు. ప్రియులారా, పెద్దవాని యొక్క పరిస్థితులు దేవుడు ముందుగానే చూచాడు కనుక దేవుడు చిన్నవాని పరిస్థితులు కూడా అతని వినయము, విధేయత, విశ్వాసము ఇవన్నీ దేవుడు చూశాడు కనుక దేవుడు చిన్నవాడిని ఎన్నుకున్నాడు. ఇక్కడ ఏర్పాటు అనే విషయం ఏంటండి మనకి పౌలు గారు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలులు అందరూ రక్షణ పొందలేరు. అందరూ పొందాలని నేను అనుకుంటున్నాను. వారి గురించి మరణ వేదన దుఃఖం నాకు ఉంది, కానీ అందరూ రక్షణ పొందరు. అందరూ దేవుని పిల్లలు కాదు, అందరూ అబ్రాహాము సంతానం కాదు. ఎందరినైతే దేవుడు ఏర్పరచుకుంటాడో అంటే అబ్రాహాము కడుపులో పుట్టిన వారిని అందరినీ కూడా దేవుడు ఏర్పరచుకోలేదట. అందుకే నేను చెప్తా ఉంటాను, ఎప్పుడు చాలాసార్లు చెప్పాను, చర్చికి వచ్చినంత మాత్రాన నువ్వు దేవుని బిడ్డవో కాదు. మీరు చర్చికి వెళ్తున్నారు కాబట్టి, బాప్తిసం పొందారు కాబట్టి మీరు క్రైస్తవులండి, మీ యొక్క సర్టిఫికెట్ మార్చేయాలండి అంటారు చాలామంది. అసలు బైబిలే ఒప్పుకోవట్లేదు. బాప్తిసం పొందినా సరే మందిరానికి వచ్చి బాప్తిసం పొంది క్రైస్తవ కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొని చేసినా దేవుడు ఏర్పరచుకోకపోతే నువ్వు క్రైస్తవుడు కావు. దేవుడు ఏర్పరచుకోవాలి. మరి దేవుడు ఏర్పరచుకున్నాడని మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు తెలీదు, ఇప్పుడు కొంతవరకే తెలుస్తుంది. ఒక గుర్తుంది, గత అధ్యాయంలోనే మనం ధ్యానించాం, పరిశుద్ధాత్మ అనే గుర్తు. హల్లెలూయా. కానీ ఈవేళ పరిశుద్ధాత్మ అనే గుర్తును కూడా ఇప్పుడు మనము గుర్తుపట్టలేకపోతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కడు గొంతులు వేస్తున్నాడు, ఎగురుతున్నాడు, కరబర చందరబర కీసో మీసో అంటున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందితే భాషలు వస్తాయి, కానీ మనోళ్ళు కొంతమందిని చూస్తే ఒట్టు అరుపు తప్ప ఇంకేం ఉండట్లేదు. ఆ తర్వాత వాళ్ళ జీవితం మనం చూస్తే సుట్టాసార భూతులు ఏమండి ఇవన్నీ ఉంటున్నాయి వాళ్ళు. పరిశుద్ధాత్ముడు వారిలోకి వచ్చిన తర్వాత సుట్టగాల్చడం, మందు తాగడం, బూతులు తిట్టడం, సినిమాకి వెళ్ళడం, ఏమండి ఇవన్నీ ఉంటాయా? ఇటువంటివి ఉండవు కదా, ఉండకూడదు కదా. మరి ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు పొందింది పరిశుద్ధాత్మ కాకపోవచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అంటేనే ఆ మాటలోనే ఉంది, ఏముంది? పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. మాస్టర్ అమ్మ గారు చెప్పారు, మన ఛానల్లో ఉంటుంది ఆ మెసేజ్ ఒక చోట. పరిశుద్ధాత్మ అని మనం ఎలా గుర్తుపెడతామో పరిశుద్ధాత్మలో పరిశుద్ధత ఉంది కాబట్టి. పరిశుద్ధత లేని వాళ్ళు ఈనాడు చాలామంది ఎగురు గొంతులేస్తున్నారు. భాషలు మాట్లాడుతున్నామని ఏదో 2 మొక్కలు పలుకుతున్నారు, అది భాషలు కాదు. కనుక వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు దేవుడి రాజ్యంలో చేర్చబడ్డారు అని ఎవ్వరు కూడా సర్టిఫై చేయలేరు. యేసయ్య రావాలి, మన నిజస్వరూపము బయట పడాలి, అప్పుడు పడుతుంది. చనిపోతే తిరిగి లేస్తారు, మేఘాల మీద వెళ్ళిపోతారు వాళ్ళు దేవుని బిడ్డలైతే. బతుకున్నా వాళ్ళు రూపాంతరం చెంది మార్పు చెంది వాళ్ళ వెనకాల వెళ్తారు. ఎంతసేపట్లోనూ కనురెప్పపోవటం. హల్లెలూయా. అప్పుడు నేను మారతానండి, మారు మనసు పొందుతానండి, బాప్తీసం పొందుతానండి, అదండి ఇదండి అన్న ఏ ప్రయోజనం లేదు. అంతా ఎంతసేపట్లో జరిగిపోతుంది? కనురెప్పపాటును జరిగిపోతుంది. ఇంక నువ్వు మారు మనసు పొందేది ఎప్పుడు? మారు మనసు తగిన ఫలాలు ఫలించేది ఎప్పుడు? నీ విశ్వాసాన్ని కనుపరిచేది ఎప్పుడు? అబ్బాయి ఇంకేం పనికిరావు. కనుక అలాగూ ఎత్తబడిన వాళ్ళు క్రైస్తవులు అంటే మరి వీళ్ళని ఎవరిని సర్టిఫై చేయగలం? నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు, బాప్తిసం పొందావు కాబట్టి నీ క్యాస్ట్ మార్చేస్తాము, నీ రిజర్వేషన్ తీసేస్తాము అని అంటున్నారు కొంతమంది. కొన్ని మార్చైతే మార్చేనివ్వండి, తీసేస్తే తీసేనివ్వండి. కానీ ప్రియులారా, క్రైస్తవుడిగా మన క్రైస్తవుడు అవ్వాలంటే, దేవుని రాజ్యంలో ఒక సభ్యుడిగా మనం చేరాలంటే దేవుని ఏర్పాటు కూడా మనకి
ఉండాలి. మన పట్ల దేవుని ఏర్పాటు ఉండాలి. అదే పౌలు చెప్తున్నారు ఇక్కడ. ఆయన తన జాతి కోసమే చెప్తున్నాడు. పైగా నా జాతి ప్రజల్లోనే యేసయ్య పుట్టాడు, కానీ నా జాతి ప్రజల్లోనే ఈ కార్యం జరిగింది, కానీ నా జాతి ప్రజల్లోనే ఈ యొక్క దేవుని యొక్క రాజ్యం స్థాపించబడింది, కానీ నా ప్రజలందరూ చేరట్లేదు. వాళ్ళందరూ కూడా నిజానికి వాళ్ళు దేవుని ఏర్పాటులో లేరు అనే విషయాన్ని తెలియచేస్తూ ఇక్కడ యాకోబు గురించి, యాసావు గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. యాకోబుని దేవుడు ప్రేమించాడు లేక ఏర్పరచుకున్నాడు, యాసావుని దేవుడు ఏర్పరచుకోలేదు అనే విషయాన్ని చెప్తున్నాడు. 14వ వచనం చూడండి. రోమేలుకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవని కరుణింతునో వాని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుతునో వాని ఎడల ఇక్కడ దేవుని యందు అన్యాయము కలదా అంటే ఇది అన్యాయం కదండి అంటారు కొంతమంది. ఇప్పుడు ఒకడినేమో ఏర్పరచుకోవటం, వాడిని పరలోకం తీసుకెళ్ళడం, ఇంకొకడినేమో తునీకరించడం, వాడిని నరకంలో పాడేయడం, ఇది అన్యాయం కదండి అని అంటారు. ఆ ప్రశ్న నువ్వు అడగకముందే ఇది అన్యాయము, ఇది దుర్మార్గము, దేవుడు అన్యాయస్తుడు, దేవుడు దుర్మార్గుడు అని నువ్వు అనకముందే దేవుడే చెప్తున్నాడు ఆ విషయం. ఇక్కడ దేవుడికి స్తోత్రం. ఏం చెప్తున్నాడు? దేవుడు అన్యాయస్తుడా? అట్లనరాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఏంటండి? దేవుడు అన్యాయం చేయుట అసంభవం. మరి నీకు ఇక్కడ ఇది నీకు అన్యాయంగా కనపడుతుంది. ఎందుకు అన్యాయంగా కనపడుతుందో నువ్వు గ్రహించాలి ఇప్పుడు. దేవునికి స్తోత్రం. దేవుడైతే అన్యాయస్తుడు కాదు, దేవుడు మాత్రము అన్యాయస్తుడు కాదు. చూడండి ఇక్కడ ఏర్పాటు ఎలా జరిగిందంటే ఆయన అన్నాడు, ఎవనిని కరుణింతునో వాని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే ఆగును. మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను, నేను నీ యందు నా బలమును చూపుటకు, నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. కావున ఆయన ఎవరిని కరుణింపగోరునో వారిని కరుణించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? చూడండి ఇక్కడ ఫరో గురించి మాట్లాడుతున్నాడు. ఫరో గురించి. ఫరోని దేవుడు ఎందుకు ఆయన నియమించాడట? ఆయన బలాన్ని చూపటానికి. 17వ వచనంలో లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును, నా నామమును భూలోకమంతటా ప్రచురము చేయుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని అన్నాడు దేవుడు అని అంటున్నాడు ఇక్కడ. అంటే దేవుడు ఈ ఫరోను పుట్టించింది తన బలాన్ని చూపడం కోసం పుట్టించాడా? మనమైతే అలా అనుకుంటాం. కాదు. దేవుడు కొంతమంది మీద తన ప్రతాపాన్ని చూపించడానికి వాళ్ళు పుట్టించట్లేదు. దేవుడు పుట్టించట్లేదు. ఆల్రెడీ వాళ్ళు పుట్టి దేవునికి అవిధేయులుగా ఉన్నారు, దేవునికి విధేయులు కావట్లేదు, మూర్ఖులుగా ఉన్నారు, అవిశ్వాసులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసే క్రియలు వాళ్ళు చేస్తూ ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, సరే నువ్వు ఎలా ఉంటావు ఉండు, నీకు స్వేచ్ఛ ఉంది. దేవునికి స్తోత్రం. ఏముందండి? ఈ లోకంలో దేవుడు అందరికీ స్వేచ్ఛనిచ్చాడండి. ఎంత స్వేచ్ఛ అంటే ఇలాంటి స్వేచ్ఛ ఎక్కడికి వెళ్ళినా దొరకదు. దేవుడిచ్చిన స్వేచ్ఛ ఎక్కడ దొరకదు. దేవుడు అంత స్వేచ్ఛ ఇచ్చాడు. ఏంటా స్వేచ్ఛ? నీ ఇష్టం, నీ మనస్సు నీకు నచ్చినట్టు, నీకు తోచినట్టు నువ్వు ఏది చేయాలనుకుంటావు అది నువ్వు చేయొచ్చు. దేవునికి స్తోత్రం. ఏమి అభ్యంతరాలు లేవు. చూడండి ఒక మాట ఈ సందర్భంగా చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం చూడండి. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడుము,
నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకముంచుకొనుము. అబ్బా, దేవుడు ఎంత స్వేచ్ఛ ఇచ్చాడు మానవుడికి. నీ ఇష్టం, నువ్వు ఎలా జీవిస్తావో జీవించు, ఏం కోరుకుంటావో కోరుకో, నువ్వేం చేసినా సరే నీ ఇష్టమే, నేనేం అడ్డు పెట్టను. తింటావా తిను, తాగుతావా తాగు, తిరుగుతావా తిరుగు, కొడతావా కొట్టు, ఎవరినైనా చంపుతావా ఎవరినైనా చంపు, నీ ఇష్టం. కానీ నిన్ను మాత్రం ఒక రోజున తీర్పులోనికి తెస్తాను, నువ్వు తీర్పులోకి వస్తావు అని అంటున్నాడు. చూడండి, ప్రసంగి 2వ అధ్యాయము 10వ వచనం కూడా చూడండి. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటిలో వలన నాకు కలిగిన భాగ్యం అని ఈయన అంటున్నాడు. ఎవరు? సొలొమోను మహారాజు. తన కంటికి ఏది ఇంపుగా కనపడితే, ఏది కావాలనుకుంటే అది, ఏది చేయాలనుకుంటే అది చేశాడట. ఎన్ని పనులు చేసి అంతా అయిపోయిన తర్వాత చివరికి వచ్చాక అంటున్నాడు, ఓ యవనస్తులారా, నేను ఒకప్పుడు ఇలాగే నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను. నాకు ఒక విషయం తెలిసింది. అది ఏంటంటే, ఏ పని చేసినా దేవుడు అడ్డు పెట్టడు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అనడు. నువ్వు ఇలా చేయకూడదని మనల్ని అభ్యంతరపరచడైనా, కానీ మన అందరినీ తీర్పులోకి మాత్రం తెస్తాడు. జాగ్రత్త యవనస్తులారా అని చివరిలో వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు? ఈ సొలొమోను మహారాజు. కాబట్టి దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి ఆయన స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావా నీ ఇష్టం, పాపంలో జీవిస్తావా నీ ఇష్టం, నీతిగా జీవిస్తావా నీ ఇష్టం, అనీతిమంతుడిగా జీవిస్తావా నీ ఇష్టం. కానీ నీకు మాత్రం దేవుడు తీర్పు అనేది తీరుస్తాడు. అంత స్వేచ్ఛ ఇచ్చాడు. జాగ్రత్త. దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు కదా అని ఇష్టానుసారంగా జీవిస్తే తగిన మూల్యం మాత్రం చెల్లించుకోవాలి, అనుభవించవలసి వస్తుంది. కనుక ఈ ఫరోను కూడా దేవుడు, ఇతను పుట్టాడు, ఫరో తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు, కఠినంగా ప్రవర్తిస్తున్నాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. ముఖ్యంగా ఇశ్రాయేలులైన నా ప్రజల్ని పోనీయి అని దేవుడు చెప్పినప్పుడు యెహోవా ఎవడో నేను పోనవడానికి అన్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి పని ఎక్కువగా భారం వాళ్ళ మీద పెట్టి వాళ్ళని ఇంకా హింసిస్తూ వచ్చాడు. దేవుడు తెగుళ్ళు పంపించే ప్రతిసారి ఆ తెగులు పోయే వరకు పశ్చాత్తాపడ్డాడు. ఆ తెగులు పోగానే హృదయం కఠినం చేసుకున్నాడు. మళ్ళా దేవుని చిత్తానికే వ్యతిరేకంగా అతడు ప్రవర్తిస్తూ వచ్చాడు. ఇలా ఎలా ప్రవర్తించినా అతడు ప్రవర్తించడానికి దేవుడు అతనికి స్వేచ్ఛనిచ్చాడు. అతను హృదయాన్ని కఠినం చేసుకునే కొలదే దేవుడు తన యొక్క మహిమను కనుపరచడానికి, తన దైవత్వాన్ని ఆ రీతిగా కనుపరచడానికి దేవుడు ఒక ప్లాన్ వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అదే అక్కడ చెప్తున్నాడు. మనం 8వ అధ్యాయంలో, రోమేలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకున్నాం. 28వ వచనంలో అక్కడ ఏమని ఉంది? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే సమస్తం అలా దేవుడు జరిగిస్తున్నాడంట. కింద రాయబడింది ఫుట్నోట్లో. దేవుణ్ణి ప్రేమించిన మనకి, దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం కూడా దేవుని ప్రేమించాం. ఆయన సంకల్పం చొప్పున, అంటే ఆయన నిర్ణయించుకున్నాడు. సంకల్పం అంటే ఏంటి? ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకని ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం, ఆ కష్టాలైనా, బాధలైనా, నిందలైనా, అవమానాలైనా, లేకపోతే ఘనత అయినా, మెప్పు అయినా, ఆశీర్వాదమైన, ఐశ్వర్యమైన, ఏమైనా సరే అవన్నీ కూడా సమస్తము సమకూర్చి మనకు మేలుకరంగా దేవుడు ఏం చేస్తున్నాడు?
జరిగిస్తున్నాడంట. అంటే చివరికి మేలు జరుగుతుంది. కొంత కష్టాలు పడినప్పటికీ, కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ, కొంతమంది కొన్ని నష్టాలు పడుతూ ఉంటారు, కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. అయినప్పటికీ అది వారికి మేలే. దేవునికి స్తోత్రం. ఎందుకని నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును అన్నాడు ఆయన. అందుకనే ప్రాణం పోగొట్టుకోవడం కూడా మంచిదే కొందరు విషయాల్లో. కొన్నిసార్లు సువార్త ప్రకటించి దెబ్బలు తింటున్నారు వాళ్ళు, అది కూడా మంచిదే. నిందలు భరిస్తున్నారు కొంతమంది, అది కూడా మంచిదే. కొంతమంది కుటుంబానికి, కొంతమంది బంధువులకి దూరం అవుతున్నారు, అది కూడా మంచిదే. అంటే ఇవన్నీ శ్రమలే. కానీ ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు ఇవన్నీ కూడా మనకి మేలే. ఎందుకని మహిమగల రాజ్యంలో మనం చేర్చబడడానికి దేవుడు వాటిని మేలుకరంగా ఉండటానికి అనుమతించాడు. అలాగే ఫరోను కూడా దేవుడు తన హృదయాన్ని కఠినం చేసుకుంటుంటే దేవుడు అతని హృదయాన్ని కఠినం చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తూ ఆ హృదయ కఠినమైనప్పుడల్లా దేవుడు ఇంకొక తెగులు రప్పించడం ద్వారా తన మహిమను కనుపరిచాడు. ఎలాగా? ఉదాహరణకి ఐగుప్తు దేశంలోనికి కప్పలు వచ్చాయి, దేశమంతా కప్పలతో నిండిపోయాయి. వాళ్ళ కప్పలను ఆరాధిస్తారంట, అప్పుడు ఆరాధించేవాళ్ళట. కానీ ఇప్పుడు ఆ కప్పలను చూసి వాళ్ళు అసహించుకుంటున్నారు. ఇప్పుడు అవి పోవట్లేదు, దండం పెడుతున్నా పోవట్లేదు అవి. ఆ రీతిగా దేవుని యొక్క దైవత్వం అక్కడ కనుపరుస్తూ వచ్చాడు. చిన్న ప్రార్థన చేయగానే, మోసే చిన్న ప్రార్థన చేయగానే కప్పలన్నీ వెళ్ళిపోయి దేవుడు అన్నిటినీ వెలగొట్టేసిపోయాడు. ఇలాగున మిడతలు రప్పించాడు, పేలు రప్పించాడు. అలాగ పేలు, మిడతలు, బొబ్బలు, వడగళ్ళు కురిసినప్పుడు ఇలాగ రకరకాలైనటువంటి ఆ వ్యాధులు, ఇంచుమించు 10 తెగుళ్ళు ఆ దేశం మీదకి వచ్చిన ప్రతిసారి దేవుడు మహిమపరచబడ్డాడు. దేవుని యొక్క మహిమ అక్కడ వెల్లడి చేయబడింది, ఆయన దైవశక్తి అక్కడ వెల్లడి చేయబడింది. మిగతావన్నీ వట్టివని వాళ్ళకి రుజువైంది. దేవునికి స్తోత్రం. కనుక ఫరోను ఆ రీతిగా దేవుడు ఉపయోగించుకున్నాడు. ప్రపంచమంతా, భూలోకమంతా ప్రచురమయ్యేటట్లుగా దేవుడు ఉపయోగించుకున్నాడంటే ఇది ఎవరిని కరుణింతునో వాళ్ళని కరుణిస్తాను, ఎవరిని చేత కఠినం చూపుతానో అనే మాట గురించి అక్కడ వివరణ ఇచ్చాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 18వ వచనం. ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తం ఎదిరించిన వాడెవడు? ఆయనను ఇకను నేరం మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అంటే ఇంకా దేవుడు అలా చేయాలనుకున్నప్పుడు ఇంకా ఆయన్ని ఎవరు ఎదిరిస్తారండి అని నువ్వు అంటావు. అవును, దేవుడిని ఎవడు ఎదిరిస్తాడు అని అంటున్నాడు. అంటూ కూడా ఆయన అక్కడ అక్రమం లేదు, అన్యాయం లేదు. అది వివరిస్తున్నాడు చూడండి. అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవు? నన్ను ఎందుకు ఇలాగ చేసితువని రూపింపబడిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును, ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? అంటే దేవుడు నాకు అధికారం ఉంది, నేను ఇలా ఉపయోగించుకోవడానికి కుమ్మరివానికి ఎలాగైతే అధికారం ఉందో అలాగున నేను ఈ పాత్రల్ని నేను ఇలా ఉపయోగించుకునే అధికారం నాకు ఉంది అంటున్నాడు అని తెలియపరుస్తున్నాడు. ఎలాగా? వాడు దుర్మార్గం చేస్తున్నాడు, సరే చేయని. ఇశ్రాయేలులు ఎలా వాళ్ళు కఠినం చూపెట్టాడు, సరే చూపెట్టని. కానీ ఆ చూపెట్టిన వాడిని కఠినమైన ఆ హృదయాన్నే నా మహిమను వెల్లడిపరుచుకోవడానికి నేను ఉపయోగించుకునే అధికారం నాకు ఉంది అంటున్నాడు ఆయన. అది కుమ్మరవానికి తాను తయారు చేసినటువంటి పాత్రలో అన్నీ మట్టితో చేయబడిన పాత్రలు, అన్నీ మట్టి పాత్రలే. కానీ ఒకటి అన్నం వండడానికి ఉపయోగిస్తాడు, ఒకటి కూర వండడానికి ఉపయోగిస్తాడు, ఒకటి ఏమో బాత్రూంలో స్నానం చేయడానికి కూడా ఉపయోగిస్తాడు కదా. అదే ఒకటి ఘనతకును, ఒకటి ఘనహీనతకు. అంటే అర్థం అది. ఘనతగా ఉన్నాయి వంటింట్లోనూ ఇంట్లో ఉన్నాయి, ఘనహీనతగా ఉన్నాయి కాలు కడుక్కోవడానికి బాత్రూంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇలాగే కదా మనం ఎంచుతాం. అది మట్టి పాత్రే, ఇది మట్టి పాత్ర. ఇప్పుడైతే సేవండి, స్టీలు రకరకాలు వచ్చినాయి, ప్లాస్టిక్. ఇది వరకు అప్పుడులో అన్నీ మట్టివే కదా. సరే,
మట్టి పాత్రల్ని ఒకటేమో ఘనతకు ఉపయోగించుకునే అధికారము కుమ్మరవానికి ఉంది, ఎందుకంటే ఆయనే చేశాడు కాబట్టి. మరి నేను సృష్టికర్తను కదా, సృష్టికర్తను అయినటువంటి నేను నా ఘనత కోసం నేను ఉపయోగించుకునే అధికారం కూడా నాకు ఉంది అంటున్నాడు. అంటే నీ చేత అలా చేయించట్లే దేవుడు, నువ్వు అది చేసావు కాబట్టి, నువ్వు ఆ పనులు చేసావు కాబట్టి, ఆ పనులు చేసినప్పటికీ ఆ పనుల ద్వారానే ఆయనకు మహిమ తెచ్చుకునేలాగున ఆయన చేసుకునే అధికారము ఆయనకు ఉందని చెప్తున్నాడు. ఇంకా కిందకి చదివితే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, 9వ అధ్యాయము 21వ వచనం. ఒక ముద్ద నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనతహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడే. ఇదిగో ఈ మాట ఇక్కడ గ్రహించాలి. నాశనమునకు సిద్ధపడి, చూసారు, నాశనముకు ఎవరు సిద్ధపరిచారు? దేవుడు సిద్ధపరచలేదు. నాశనానికి దేవుడు నువ్వేమో నరకానికి వెళ్ళాలి అందుకే నిన్ను పుట్టిస్తున్నాను, నువ్వేమో పరలోకం వెళ్ళాలి అందుకే నేను పుట్టిస్తున్నాను అని చెప్పి దేవుడు పుట్టించలా. వీళ్ళు సిద్ధపడ్డారు అక్కడ, అది వీళ్ళు చేసుకుంటున్నారు ఆ పని. నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో, చూసారా, సహించనని ఏమంటున్నాడు అక్కడ? సహించుకున్నాడు దేవుడు దీర్ఘశాంతంతో. ఆ దుర్మార్గులను కూడా ఎందుకు బతకనిస్తున్నాడంట? తన ఉగ్రతను కనపరచడానికి ఆయన బతకనిస్తున్నాడు. సరే, నువ్వు చేసుకున్నావు, నీ కర్మ. ఎవడు ఏది విత్తుకుంటాడో అదే పంట కోసుకుంటాడు. ఇక్కడ దేవుని ప్రమేయం లేదు. నువ్వు నాశనానికి వెళ్ళిపోవడానికి దేవుని ప్రమేయం లేదు, నీ ప్రమేయమే ఉంది ఇక్కడ. ఆల్రెడీ నువ్వు ఉగ్రతా పాత్ర కింద ఉన్నావు, అంటే నువ్వు ఉగ్రతకు పాత్రుడివై ఉన్నావు. ఎందుకు ఉగ్రత మన మీదకి వచ్చేస్తుంది? ఈ రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే ఆయన చెప్పాడు ఒక మాట. చూడండి, 18వ వచనం 1వ అధ్యాయము. సత్యము దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఇది సత్యానికి అవిధేయులుగా ఉన్నారు వీళ్ళు, సత్యాన్ని అడ్డగిస్తున్నారు దుర్నీతి చేత. దుర్నీతి పరులు వీళ్ళు. అక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు మనుషులు చేసే ప్రతి పాపము. ఈ పాపాలన్నీ వాళ్ళు చేస్తూ వీళ్ళు ఏమైపోయారంటే ఉగ్రతను భరించడానికి ఉగ్రతా పాత్రలాగా వీళ్ళు అయిపోయారు. దేవుడు కావాలని ఎవరిని కూడా నాశనం కొరకు పుట్టించలేదు దేవుడు. యాకోబునేమో ఆశీర్వాదకరంగా ఉండాలని, ఏసావునేమో నరకపాత్రుడిగా ఉండాలని దేవుడు సృష్టించలేదు. ఫరోను కూడా దేవుడు నాశనానికి పోవడానికి ఫరోను దేవుడు సృష్టించలేదు. అలా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీదకి ఉగ్రత వస్తుంది కాబట్టి సరే అని చెప్పి వాళ్ళ యొక్క అవిధేయపు శ్రేష్టలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? బహుదీర్ఘ శాంతముతో ఏం చేస్తున్నాడు? ఓర్చుకుంటున్నాడు, సహించుకుంటున్నాడంట. అది చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. మరొకసారి రండి, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించననేమి. అలా సహించి వాళ్ళని అందుకోసం ఉపయోగించాడంట. ఏమండి, ఇది ఎందుకు పనికిరాదండి అని అన్నారనుకోండి, దీన్ని ఎందుకో దానికి ఉపయోగిస్తున్నాడు అది, ఈ వస్తువుని. దేవునికి స్తోత్రం. కొంతమంది పనికి రాకుండా పాడేసే కొన్ని వస్తువులను ఏం చేస్తారంటే వాటిని సేకరించి మరికొన్ని ఉపయోగమయ్యేటి వాటిగా కొన్ని వాటిని తయారు చేస్తూ ఉంటారే. అలాగునే దేవుడు కూడా ఈ పనికిరానులను కూడా ఈ ఉగ్రతకే వీళ్ళు నియమించబడినటువంటి వీళ్ళ క్రియల ద్వారా, వీళ్ళ పాపం ద్వారా వీళ్ళు నియమించబడ్డారు కనుక వీళ్ళని అందుకోసమే దేవుడు నిర్ణయించి సరే అలాగే ఉండని చెప్పి అలాగే నిర్ణయించి వాళ్ళ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటూ ఉన్నాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించననేమి. అలా సహించి వాళ్ళని అందుకోసమే దేవుడు నిర్ణయించి సరే అలాగే ఉండని చెప్పి అలాగే నిర్ణయించి వాళ్ళ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటూ ఉన్నాడు. చూడండి,
8వ అధ్యాయము 23వ వచనం. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా, ఇక్కడ మనం ఇంకొక మాట, ఇక్కడ రాయబడిన మాట మళ్ళా గ్రహించాలి మనం. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన, ఈ మాట పదే పదే చెప్తున్నాడు పౌలు గారు. ఏం చేస్తాడంటే దేవుడు ముందుగా సిద్ధపరిచాడు అంటే దేవుడు ఏర్పరచుకున్నాడు. ముందుగా అంటే ఏంటి? జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు కొంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడు అనమాట. ఆ ఏర్పరచుకోబడినటువంటి వాళ్ళే దేవునికి విధేయులు అవుతున్నారు. ఎంతకైనా అది ఈ సువార్త వింటూ ఉన్నప్పుడు నీవు సువార్తకు విధేయుడు అవుతుంటే నువ్వు దేవుని కరుణ పొందటానికి పాత్రుడివి. సువార్తను విని, వాక్యం విని, పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు నందలి విశ్వాసం ఉంచి విధేయతతో నువ్వు దేవుని వాక్యములో, దేవుని చిత్తంలో నువ్వు నడుస్తున్నట్లయితే నీవు దేవుడు ఏర్పరచుకున్నవాడు అవుతావు. సువార్త విని కూడా విశ్వసించకుండా, అంగీకరించకుండా దాన్ని తునీకరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉగ్రతా పాత్రలు అవుతారు, అంతేగాని అంగీకరించిన వాళ్ళు కాదు. కనుక నీవు ఉగ్రతా పాత్రవో లేక దేవుడు కరుణించే కరుణ పాత్రవో నీకే అర్థమైపోతుంది. నీవే ఆలోచించుకోవచ్చు. నేను దేవుని సువార్తని ఎంతవరకు విశ్వసించాను, నేను దేవుని రాజ్యంలో చేర్చబడాను లేదా, యేసుక్రీస్తును నా రక్షకుడిగా, నా ప్రభువుగా నేను విశ్వసించానా లేదా, ఆయన యొక్క వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాను లేదా, నాలో ఎంత విధేయత ఉంది, నాలో ఎంత విశ్వాసం ఉంది, నేను ఎంతగా దేవుని నీతిలో నేను నడుచుకుంటున్నాను అని నీవే ప్రశ్నించుకుంటే నువ్వు ఉగ్రతా పాత్రవో కరుణ పొందే పాత్రవో నీకే తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన అంటున్నాడు, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక, మీకు ప్రారంభంలోనే చెప్పేసాను ఈ మాట నేను, యూదులలో నుండి మాత్రమే కాక అన్యజనుల్లో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యమును కనుపరచవలని ఉన్నానేమి. ఆ ప్రకారము అంటే అన్యజనుల్లో నుంచి కొంతమంది, యూదుల్లో నుంచి కొంతమంది, ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడో వాళ్ళే కరుణించబడతారు అనే విషయం ఇక్కడ మరొకసారి క్లియర్ చేస్తూ ఉన్నాడు. నా ప్రజలు కాని వారికి, నా ప్రజలనియు, నా ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. చూడండి, మనం ఎవరో మన దేవుని ప్రజలమా? ఏమండి, మామూలుగా మనం ఎవరము? దేవుని ప్రజలమా? మన దేవుని ప్రజలం కాదు. అనగా మనం ఇశ్రాయేలులం కాదు. అసలు దేవుని ప్రజలు ఎవరు? ఇశ్రాయేలులు. మరి ఇశ్రాయేలులు కాని వారు ఎవరు? దేవుని ప్రజలు కాదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును అని దేవుడు పలికాడంట హోషేయ గ్రంథంలో. ఎందుకు పలికాడు అది అనంటే, ఇశ్రాయేలులో మాత్రమే కాదు, మిగతా వాళ్ళందరిలో కూడా కొంతమంది నాకు ఉన్నారు, వాళ్ళు నా ప్రజలు కానీ ప్రజల మధ్యన పుట్టారు, జీవిస్తున్నారు. ఈ సువార్త విని వాళ్ళు విధేయులై విశ్వాసంతో నా దగ్గరకు వస్తారు. కాబట్టి నా ప్రజలు కాని వాళ్ళు అందరూ కూడా నా ప్రజలే అనే విషయాన్ని పేరు పెట్టాడంటే దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే, ఈ భూలోకంలో ఉన్న ఏ దేశంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా సరే, మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఆయన శిలువ మరణ పునరుత్థానాల యందు మన విశ్వాసం ఉంచి, దేవుని యందు విధేయతతో మనము వాక్యానుసారంగా నీతిగా మనం ఆజ్ఞలు గైకొంటూ జీవిస్తే మనమే దేవుని పిల్లలం. హల్లెలూయా. అలాగే ఎవరు నమ్మితే వాళ్ళు యూదులైనా, యూదులు కాని వారైనా, ఆ విషయాన్ని ఇక్కడ దృఢపరుస్తూ ఉన్నాడు. మరియు జరిగినదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పెనో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. హోషేయ గ్రంథంలోకి వెళ్ళి చూడండి, 1వ అధ్యాయం నుంచి మీకు ఈ మాటలు ఉంటాయి. ఆయన ప్రారంభంలోంచే చెప్పాడు హోషేయ గ్రంథంలో, వీళ్ళు నా ప్రజలు కాదని చెప్పు అని.
ముఖ్యంగా ఇశ్రాయేలు గురించే దేవుడు చెప్పాడు, మీరు నా ప్రజలు కాదని. ప్రవక్త అయినటువంటి హోషేయ ఒక వేశ్యను వివాహం చేసుకున్నాడు. దేవుడే వివాహం చేసుకోమన్నాడు. ఆమెకు పిల్లలు పుట్టినప్పుడు, ఒక బిడ్డ పుట్టినప్పుడు, ఈ బిడ్డకి ఇలాంటి పేరు పెట్టు, ఆ పేరుకి అర్థం ఏంటంటే నీవు నా బిడ్డవు కాదు, లేకపోతే నా సంతానం కాదు, నా ప్రజలు కాదు అనే అర్థం వచ్చే పేరు పెట్టమని దేవుడు చెప్పాడు. అలాగున అక్కడ అధ్యాయంలో చెప్పాడు. అదంతా చదివితే మనకి ఇక్కడ లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. ఇక్కడ ఆల్రెడీ ఆయన జ్ఞాపకం చేసిన దాన్ని మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అక్కడ మీరు చూసినట్లయితే ఆ మాటలు అక్కడే పలికాడు. మీరు నా ప్రజలు కాదని ఏ చోట అయితే చెప్పాడో ఆ చోటే నా ప్రజలు అని కూడా మరలా ఆయన చెప్పేశాడు. నా ప్రజలు అవుతారు, నా ప్రజలు కాని వారు నా ప్రజలు అవుతారని ఎవరి గురించి చెప్పాడంటే అన్యజనులమైన మన గురించే దేవుడు ఆ మాట చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఏర్పాటును ఉద్దేశించి చెప్పబడింది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులకైతే ఆల్రెడీ వాళ్ళు దేవుని ప్రజలు. వాళ్ళు అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళని 12 అబ్రహాము కుటుంబంలో 12 గోత్రాలను ఇచ్చాడు. 12 గోత్రాలకు ఒక రాజ్యం ఇచ్చాడు. ఆ రాజ్యం దేవుని రాజ్యంగా పేరు పొందింది. కానీ దేవుని బిడ్డలారా, మరి మిగతా వాళ్ళందరూ అలాగున దేవుడు ఆ రాజ్యంలో నుంచే దేవుడు తన సొంత రాజ్యాన్ని స్థాపించాడు. కాబట్టి ఆ సొంత రాజ్యంలో ఎవరు ఉంటారంటే ఎవరు సిలువ పునరుద్ధానాలను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడలో నడుస్తారో వాళ్ళకి చెందుతుందన్నమాట. అదే ఇక్కడ వివరించి చెప్తున్నాడు ఆయన. 27వ వచనం, మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమందు దాన్ని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇశ్రాయేలును గూర్చి అంటే శేషమే రక్షించబడతారు అంటే కొద్దిమంది మాత్రమే ఇశ్రాయేలు రక్షించబడతారు, మిగతా వాళ్ళందరూ మిగతా రాజ్యాల్లో నుంచి అన్ని జనుల నుంచి రక్షించబడతారని ఆనాడే దేవుడు చెప్పేశాడంట ఈ విషయాన్ని. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానమును శేషింపకపోయిన ఎడల సొదొమ వలెను గొమొర వలెను సొదొమ వలె నగుదుము, గొమొరను పోలియుందుము. అట్లయితే మనం ఏమందుము? ఓహో, అలాగైతే ఇంకా మనం ఏమంటాం? ఇశ్రాయేలుకు వచ్చింది ఈ ప్రశ్న. ఇంతకని ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసము వలన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలులు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకోలేదు. ఇప్పుడు అన్యజనులు ఎందుకు దేవుని పిల్లలయ్యారు, ఇశ్రాయేలులు ఎందుకు దేవుని పిల్లలు అవ్వట్లేదో ఇక్కడ విషయం చెప్తున్నాడు. అన్యజనులు తన ప్రజలు కాని వారు తనకు ప్రజలుగా ఎలాగ అయ్యారట? విశ్వాసము వలనైనా. వాళ్ళు నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డారట? విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడ్డారంటే ఏంటి ఆ విశ్వాసము? దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపి ఆయన శరీరానికి ఆయన శిక్ష విధించాడు. ఇది ఇందాక 8వ అధ్యాయంలోనే చెప్పాడు పౌలు గారు. చూడండి, 8వ అధ్యాయము 4వ వచనం 3వ వచనం నుంచి, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. ఇది మీకు అర్థమైందా? ఇది విశ్వాసం. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన పాపాలు ఆయన మీద మోపి ఆయనకి శిలువ మరణాన్ని విధించడం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడని విశ్వాసము ఉండాలి. ఎవరికి ఉంది ఈ విశ్వాసము? అన్యజనులమైన మనము విశ్వసిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనం నమ్ముతున్నాం. ఇశ్రాయేలు నమ్మలేదు. మనలో కూడా చాలామంది నమ్మలేదు అనుకోండి. అంటే మనలంటే అన్య జనాంగాలైన ఇతర దేశాల్లో ఉన్న ప్రజలన్నమాట. మనం నమ్మినట్టుగా మనలో అనేక మంది నమ్మలేదు. ఇశ్రాయేలులోనూ నమ్మలేదు,
అనుజనుల్లో కూడా చాలామంది నమ్మలేదు, కానీ నమ్మిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది విశ్వాసం వల్ల నీతిమంతులు అయ్యారు. మరి ఇశ్రాయేలులు ఎందుకు నీతిమంతులు అవ్వలేదు అని అంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే 30వ వచనంలో, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి, అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును వెంటాడిన అందుకోలేదు. వారెందుకు అందుకోలేదు? ఇశ్రాయేలులు ఎందుకు నీతిమంతులుగా తీర్చబడలేదు? ఇశ్రాయేలులు ఎందుకు దేవుని రాజ్యంలో వాళ్ళు దేవుని ప్రజలుగా చేర్చబడలేదు? దేవుని రాజ్యంలో ఎందుకు చేరలేదంటే వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దాన్ని వెంటాడిరి. అంటే క్రియల్లో వెంటాడారట. క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలని ప్రయత్నించారట. అంటే దహన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్యము, హోమము, ఇలాంటి క్రియలు చేసి వాటి ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలని ఆ పనులు చేస్తూ ఆ నీతిని వెంటాడారట. కానీ అవి నిజానికి వారు నీతిమంతులుగా చేయలేకపోయాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఎవరైనా యేసయ్యని నమ్ముకోండి అంటే నమ్ముకోరు, కానీ ఏమైనా క్రియలు చేయమంటే చేస్తారు. ఏదైనా నదిలో మునిగి స్నానం చేయాలన్నా, ఏదైనా దేవునికి బలి అర్పించాలన్నా, పండో ఫలమో ఏదోటి దేవునికి అర్పించాలన్నా అవి మాత్రం చేస్తారు. ఇదిగో ఇలా చేస్తే అలా చేస్తే మనకి అది కలుగుతుంది ఇది కలుగుతుంది అన్నారనుకోండి, ఆ పనులన్నీ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆ విధంగా నీతిమంతులంగా తీర్చబడి ఆ రీతిగా మేము మోక్షం చెందాలనుకుంటున్నారు. కానీ దేవుడే నిర్ణయించిన ఈ నీతిని మాత్రం విశ్వాసంతో మాత్రం పొందుకోలేకపోతున్నారు. అర్థమైందా? దేవుడు నిర్ణయించిన నీతిది. మనము మన క్రియల ద్వారా నీతిని అందుకోలేము కాబట్టి దేవుడే మన పక్షాన్ని కార్యము చేసి దీని యందు విశ్వాసం ఉంచు, ఈ పుణ్యము నీకు కలుగుతుందంటే మేము అలా విశ్వసించాం. మేము ఈ బలులు అర్పించుకుంటాం, ఈ నైవేద్యాలు చేసుకుంటాం, ఈ యాగాలు చేసుకుంటాం, ఈ తీర్థాలు చేసుకుంటాం, ఈ విధంగా ఆ విధంగా ఏమైనా చేస్తాం, కానీ మాకు ఆ విశ్వాసం వద్దు అని యేసుక్రీస్తునందు విశ్వాసం మాత్రము వాళ్ళు ఉంచట్లేదు. అందుకనే వాళ్ళు ఈ దేవుని రాజ్యంలో చేర్చబడలేకపోయారు, వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు, వాళ్ళు దేవుని ఉగ్రతకు వాళ్ళు పాత్రలు అవుతూ వచ్చారని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులే కాదు, అనుజనుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే ఇశ్రాయేలుతో పాటు వాళ్ళు కూడా దేవుని నీతిని పొందుకోలేరు. చూడండి 33వ వచనం, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డు బండను సీయోనులో స్థాపించి తిని ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి. అంటే దేవుడు ఒక ప్రవచనాన్ని ముందుగా ఈ విషయాన్ని దేవుడు తెలియచేశాడండి. సియోనులో అంటే యెరూషలేములో నేను ఒక రాతిని స్థాపిస్తున్నాను, ఒక ఆ రాతిని, అది మీకు అడ్డుబండగా ఉంటుంది. యేసుక్రీస్తు యూదులకు ఒక అడ్డుబండగా, ఒక అడ్డురాయిగా ఆయన వాళ్ళకి మిగిలిపోయాడండి. ఆ అడ్డుబండ అడ్డురాయి ఎవరంటే యేసు ప్రభువే. చూడండి, యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం, ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. చూడండి, ఆ రాయి అందు ఏం చేయాలంటే వీళ్ళు విశ్వాసం ఉంచాలంటే ఆ రాయిని స్థాపించినోడిని, దాన్ని నియమించినోడిని నేనే అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ రాయి యెహోవాయే ఈ రాయి కూడా. అంటే దేవుణ్ణే, యేసుక్రీస్తు అనే ఆయన్ని ఒక పునాది రాయిగా దేవుడు నియమించాడని. ఈ పునాది రాయి యేసుక్రీస్తే. నేను స్థాపించాను రా బాబు, నేను నియమించాను, ఆ రాయి యందు విశ్వాసం ఉంచండి, అనగా ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి అని చెప్పాడు. ఆ 28వ అధ్యాయం అంతా క్లియర్గా చదువుకుంటే మనకి ఆయన ఒక వ్యక్తి అని, అనగా దేవుడని, ఆయన పేరు యెహోవా అని కూడా మనకు తెలుస్తుంది. చూడండి 8వ అధ్యాయం 13వ వచనం, యెషయా గ్రంథము 8వ అధ్యాయము
ఆ సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడను కొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. మీకు అర్థమైందండి? సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడని తెలుసుకోండి. ఆ యెహోవా దేవుడికి మీరు ఏం చేయాలి? మీరు భయపడాలి. ఆయన యందే మీరు విశ్వాసం ఉంచాలి. ఏని యందు? సైన్యములకు అధిపతియగు, చూడండి 13వ వచనం మరలా, సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడని అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే మీరు దిగులు పడాలి. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉంటాడు. అయితే ఆయన ఇశ్రాయేలుల యొక్క 2 కుటుంబములకు, అంటే ఇశ్రాయేలుల 2 కుటుంబాలంటే ఏమిటి? ఇశ్రాయేలు 2 దేశాలుగా విభజించబడ్డారు. ఒకటి యోధా దేశము, 2 ఇశ్రాయేలు దేశముగా. ఇశ్రాయేలు దేశమేమో 10 గోత్రాల ప్రజలు, యోధా దేశమేమో 2 గోత్రాల ప్రజలు. కలిపితే 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు 2 కుటుంబాలుగా, 2 రాజ్యాలుగా విడిపోయారు కదా. ఇప్పుడు ఈ యెహోవా అనే ఈ రాయి ఈ 2 కుటుంబాలకి ఎలాగున్నాడంట? ఆయన 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను. అంటే ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరన్నమాట? యెహోవా. ఏ యెహోవా? సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవునికి స్తోత్రం కలుగాలి. హల్లెలూయా. ఎవరంటే అండి యేసు ప్రభు? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయనే. ఆయన మీకు ఒక బండగా, ఒక రాయిగా, అడ్డు బండగా ఉన్నాడు. మీరు ఆయనే యెహోవా అని మీరు అనుకోలేక మీరు తొట్టిపడి తూలి మొత్తం మూతు చెప్పలైనా పగలగొట్టుకుంటున్నారు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచట్లేదు మీరు అని చెప్పి ఆయన ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ రాయి గురించి యేసయ్యే చెప్తాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం, మరియు నీవు పేతురువు, అంటే యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్నాడు అన్నమాట ఈ మాట. నీవు పేతురువు. పేతురు అనే మాటకు కింద పుట్టినోట్లు ఏమని రాయబడింది? రాయి అని రాయబడింది. ఓకే అండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. అంటే ఆ బండ, ఈ బండ మీద కడతానన్నాడు. ఏ బండ అది? ఈ బండ. యేసే అంటున్నాడు, పేతురు నీవు రాయివి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి ఆయన? పేతురు నువ్వు రాయివి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. పేతురు అన్నప్పుడు నువ్వు రాయివి అన్నప్పుడు ఎలా చూపించాడు? ఈ బండ అన్నప్పుడు ఇలా చూపించాడు. కానీ అక్కడ ప్రజలకి అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి, ప్రభువా నిన్ను అప్పగించే ఆ దుర్మార్గుడు, ఆ పాపాత్ముడు ఎవరు అని అడిగితే, ఇప్పుడు నేను ఒక మొక్క ముంచి ఎవరికి ఇస్తానో వాడే అని చెప్తూనే ఒక మొక్క ముంచి ఇస్కరియోతు యోధాకు ఇచ్చాడు. చూశారు కానీ ఆ దుర్మార్గుడు వీడే అని తెలుసుకోలేని గుడ్డి వాళ్ళు, అజ్ఞానులు వాళ్ళు అయిపోయారు ఆ సమయంలో. అర్థమైందండి? అలాగే ఇదిగో ఆ బండ క్రీస్తే అనే సంగతి గ్రహించలేని గుడ్డితనము, అజ్ఞానము ఇశ్రాయేలులో ఏర్పడింది. ఇప్పటికీ కూడా ఆ గుడ్డితనం వాళ్ళకు ఉంది. కానీ దేవుని మహాకృప, ఇన్ని వాక్యాలు మనం ధ్యానించకపోయినా కానీ ఎవరో సువార్త చెప్పగానే వెంటనే విశ్వసించి అంగీకరించి విధేయతతో ఆయన త్రోవల్లో నడుస్తున్న మనం ఎంతైనా ధన్యులం. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అన్నాడు, చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చూసి నమ్మిన వారికంటే వాళ్ళు ఇంకా ధన్యులని చెప్పారు. చూడండి ఇంకొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. నేను ముగిస్తాను ఒక 5-10 నిమిషాల్లో. ఈ మాటలు కూడా మనం ముగిందాం, ఎందుకంటే ఈ అధ్యాయం ముగించబడుతుంది. 9వ అధ్యాయం మరలా రేపు మనం 10వ అధ్యాయం ధ్యానం చేస్తాం కనుక ఈ అధ్యాయాన్ని ముగించడానికి కొన్ని మాటలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును
పానము చేసిరి. యాలయనగా తమ్మును వెంబడించిన ఆత్మలోని తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. చూడండి, పౌలు గారు కొరింథీయులకు చెప్తున్నాడు, ఇశ్రాయేలును ఒక బండ వెంబడించింది. ఆ బండతో మోషే మాట్లాడినప్పుడు బండలోంచి నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్లు ఇశ్రాయేలు అందరూ తాగారు కదా. ఆ బండ ఎవరు అనుకుంటున్నారు? ఆ బండ క్రీస్తే అంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా. చూడండి, యెషయా భక్తుడు ఇందాక మనం చదువుకున్నాం కదా. యెషయా ప్రవచించాడు, నేను ఒక బండ సియోనులో నేను స్థాపించాను, ఒక రాయిని ఒక బండను అని అన్నాడు. ఆ బండ ఎవరంట? క్రీస్తే, యేసుక్రీస్తే. ఈ యేసుక్రీస్తునందు వీళ్ళ విశ్వాసము ఉంచలేదు ఇశ్రాయేలు. అందుకనే వాళ్ళు దేవుని రక్షణ పోగొట్టుకున్నారు. మరి ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారో చెప్తాం. ఈ మాట చదువుకుని మనం ముగిందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు అంటే ఇశ్రాయేలులు అన్నమాట. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులయ్యిరి. ఏం పెట్టుకున్నారంటే అండి? వాదములు పెట్టుకున్నారంటే తప్ప యేసుక్రీస్తును వాళ్ళు విశ్వసించలేకపోయారు. ఏంట్రా, పాప పరిహారార్థ బలి అర్పించాలి, లేకపోతే దహన బలి అర్పించాలి, నైవేద్యాలు చేయాలి, అప్పడాలు చేయాలి, పొంగడాలు చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది చేసి దేవుడికి అర్పించాలి, దేవుడికి నైవేద్యం పెట్టాలి. ఈ రీతిగా చేస్తే మనకు మోక్షం వస్తుంది. కానీ ఈ యేసుప్రభు ఎవడరా? మరియమ్మ కొడుకంట, యోసేపు కొడుకంట, ఆయన దేవుడు ఎలాగవుతాడు? ఆయన మెస్సీ ఏంట్రా? మంచాలు చేసుకున్నవాడు, కుర్చీలు మంచాలు బెంచీలు చేసుకునేవాడు మెస్సీ ఏంటి? మెస్సీ అంటే ఎవరనుకున్నారు? రాజు. అయినా రాజుగారి ఇంట్లో పుట్టాలా? రాజుగారి ఇంట్లో పుడితే వాడు రాజు అవుతాడు. ఈయన రాజు ఎట్ట అవుతాడు? ఈయనేమో ప్రయాసపడి భారం మోసుకుంటున్నావు సమస్త జనులారా అంటాడు. రాజు అన్నవాడు ఎలాగ ఉండాలి? రిచ్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఒక కత్తి తట్టుకోవాలి, ఇలాగ తిప్పాలి, అవసరమైతే తలలు తెగ నరకాలి. ప్రసంగాలు చేశాడంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేయాలి. ఈయన ఏం చేస్తున్నాడు? ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేయట్లేదు, ఎవరికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేయట్లేదు. ఈయన ఏమైనా ప్రసంగాలు చేయవలసితో మనకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేస్తున్నాడు. అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిసయ్యులారా, మీరు సొన్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారా, మనకు వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఈయన రాజు ఏంటి అని ఒకరినొకరు ఏం చేసుకున్నారంట? తమ వాదముల యందు వ్యర్థులయ్యారు తప్ప యేసుక్రీస్తుని రక్షకుడిగా వాళ్ళు అంగీకరించలేదు. ఈనాడు కూడా ఇశ్రాయేలులోనే కాదు, ఈనాడు అన్ని జనాల్లో కూడా రకరకాలైన వాదాలు పెట్టుకుని యేసుక్రీస్తును విశ్వసించక రక్షణ పొందకుండా చాలామంది నశించిపోతున్నారు. ప్రియులారా, మనం ఏం చేయగలం? దేవుడు వాళ్ళకి ఆ స్వేచ్ఛనిచ్చాడు, మనకు కూడా ఈ స్వేచ్ఛనిచ్చాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళ క్రియల ద్వారా కాకుండా విశ్వాసం దేవుడు ఏర్పరిచినటువంటి ఈ మార్గము గుండా, విశ్వాసం అనే మార్గం గుండా యేసునందు విశ్వాసం ఉంచుతారు. వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు, వాళ్ళు దేవుని రాజ్యంలో చేర్చబడతారు. ఆ దేవుని రాజ్యంలో చేర్చబడిన వారు ఎవరైతే దానిలో చేర్చబడ్డారో, ఎవరు పొందారో వారికే చెందుతుంది ఆ రాజ్యము. ఆ రాజ్యము నాశనము లేనిది, అది యుగయుగాలు నిలిచే ఆ రాజ్యమని దానియేలు గ్రంథంలో చెప్పబడింది. మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన త్రోవలో నడుస్తున్నాం కనుక ఎంతైనా కొంత మనం ధన్యులమని, మనలో చాలామంది ధన్యులం అవుతామని ప్రభు పేటను మీకు నేను తెలియజేస్తూ, మీరు కూడా ఈ దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే, నాశనం లేని దేవుని రాజ్యంలో మీరు కూడా చేర్చబడాలంటే, ఇదిగో మీ క్రియల ద్వారా కాకుండా, మీ జ్ఞానం చొప్పున మీరు కాకుండా దేవుడు ఏర్పరిచినటువంటి ఈ మార్గంలో, యేసుక్రీస్తు అని ఈ మార్గంలో విశ్వాసము ద్వారా దేవునికి విధేయత చూపడం ద్వారా యేసుక్రీస్తును దేవుని కుమారుడిగాను, యేసుక్రీస్తును మెస్సియగాను, యేసుక్రీస్తును మన పాపాలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగాను, యేసుక్రీస్తును దేవుడిగాను మనం విశ్వసించగలిగి ఆయన అనుసరించినట్లయితే మనకి గొప్ప రక్షణ కలుగుతుంది.
మనం కూడా దేవుని రాజ్యంలో చేర్చబడతాము. ఆయన త్రావుల్లో తుదమట్టుకు మనం నడిచిన ఎడల నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకుంటామని ప్రేమతో మీకు నేను తెలియజేస్తూ, మళ్ళా రేపు రోమా పత్రిక 10వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటాం కనుక ప్రార్థనాపూర్వకంగా అధ్యాయాన్ని చదువుకుని మీరందరూ సిద్ధపడి రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మీ అందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.